యావరేజ్ గా ఒక మనిషి జీవిత కాలంలో ఎంత ఆక్సిజన్ ఉపయోగిస్తాడు, చాక్లెట్లను కరెన్సీగా ఎందుకు ఉపయోగించారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరియు మనం ఎప్పుడూ చూడని బ్లాక్ పెంగ్విన్స్ గురించి, మరియు ప్రపంచంలోని అతిపెద్ద సొరంగం ఎక్కడ ఉంది, నీరు తాగితే గ్లో వస్తుంది. యావరేజ్ గా ఒక మనిషి జీవిత కాలంలో 200 మిలియన్ల లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ని కన్స్యూమ్ చేస్తాడు. కానీ ఇక్కడ ఒక్క రోజు ఒక చెట్టు 274 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఒక రోజు ఒక మనిషి 550 లీటర్ల ఆక్సిజన్ ని కన్జ్యూమ్ చేస్తాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనకి ఎంత ఆక్సిజన్ అవసరం, ఎన్ని చెట్లు అవసరం. మీరు ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని మొక్కలు మీరు పుట్టినప్పటి నుంచి పెట్టారో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎంత ఆక్సిజన్ అవసరం ఉంటుందో కూడా కామెంట్ చేయండి. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసి ఉంటారో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం కామెంట్ చేయండి. ఒకప్పుడు చాక్లెట్లని కరెన్సీగా ఎందుకు వాడారంటే అవి తీసుకెళ్లడానికి సులువుగాను, విలువైనవి. అప్పట్లో అవి విలువైనగాను గుర్తించేవారు. వేడుకల్లోనూ మరియు కొన్ని సందర్భాలను వాటిని ఉపయోగించేవారు. లావాదేవీలకు సులభంగాను, తీసుకెళ్లడానికి రవాణా ఖర్చు లేకుండా ఉండే కాబట్టి కోకో గింజలను ముఖ్యంగా లావాదేవీలలో ఉపయోగించేవారు. హెల్త్ కాషన్: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. బీర్ తాగడం వల్ల ఫేస్ గ్లో వస్తుంది అనేది కొన్ని అధ్యయనాల్లో ఉంది. ఎందుకంటే బీర్ తయారీ విధానం అనేది బార్లీ గింజలతో తయారవబడుతుంది. బార్లీ గింజలలో పోషకాలు ఉండడం వల్ల అది మన చర్మాన్ని మెరిసేలా తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. దానివల్ల కొన్ని అధ్యయనాల్లో చెప్పింది ఏంటంటే 2 గ్లాసెస్ ఆఫ్ బీర్ తాగడం వలన మన ఫేస్ అనేది గ్లో రావడంలో ఉపయోగపడుతుందని చెప్పారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సాధారణంగా బ్లాక్ అండ్ వైట్ పెంగ్విన్స్ చూసుంటాం, కానీ ప్యూర్ బ్లాక్ పెంగ్విన్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా? ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని మెలనిస్టిక్ పెంగ్విన్స్ అండ్ ఆల్ బ్లాక్ పెంగ్విన్స్ అని కూడా అంటారు. బెల్జియన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వైన్స్ ఆడమ్స్ గారు జార్జియాలో ఒక ఐలాండ్ లో దీనికి ఫోటో తీశారు. సాధారణంగా మనం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి ప్రయాణించడానికి రవాణా సౌకర్యాలు, బస్ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అండ్ సముద్రం ఉంటుంది, ఏరోప్లేన్ ఉంటుంది. సాధారణంగా ఇలా ప్రయాణిస్తుంటాం. కానీ నార్వేలోని 2 నగరాలని కలుపుతూ ఒక టన్నల్ దాదాపుగా 15 మైల్స్ దూరంతో ఉంది. 15 మైల్స్ అంటే మన ఇండియాలో దాదాపుగా 24 కిలోమీటర్ల మైల్స్ తో ఉన్న టన్నల్. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నల్ ఇది. ఈ టన్నల్ 2000 సంవత్సరంలో నార్వేలో ప్రారంభించారు. అండ్ ఈ టన్నల్ ప్రత్యేకత వచ్చేసి అతిపెద్ద సొరంగం టన్నల్ ఇది. అండ్ దీని ప్రత్యేకత ఇంకోటి కూడా ఉంది, లైటింగ్ కి ప్రత్యేకతగా ఉన్న టన్నల్ ఇది. ఇలాంటి ఫ్యాక్ట్స్ మరిన్ని చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.